నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో ఈరోజు మనము ధమ్మచేతీయ సూత్రాన్ని గురించి చెప్పుకుందాం. ఒక సమయంలో భగవానుడు శాక్య దేశంలో మేధాలుపం అనే శాక్యుల పట్టణంలో ఉంటున్నాడు. ఆ సమయంలో కోసలరాజు వసేనది ఏదో పని మీద నగరకానికి వెళ్ళాడు. అప్పుడు కోసలరాజు సేనాపతి దీఘకారాయణుని పిలిచి, సౌమ్య కారాయణ, భద్రమైన వాహనాలను కట్టించు. అందమైన ప్రదేశాన్ని చూడడానికి ఉద్యానానికి వెళ్ళాలి అని సేనాపతికి చెప్పిండు. అంటే ఆ సమయంలో భగవానుడు మేధాలుపం అనే శాక్యుల పట్టణంలో, అంటే శాక్య రాజ్యపు పట్టణంలో ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో కోసలరాజు ఏదో పని మీద నగరకానికి పోయిండు. అప్పుడు సేనాపతిని పిలిచి, మనము ఉద్యానవనానికి వెళ్ళాలా, మంచి వాహనాల్ని కట్టించు అని అన్నాడు. అలాగే దేవా అని దీఘకారాయణుడు కోసలరాజు వసేనదికి బదులు పలికి భద్రమైన వాహనాలను కట్టించి, కోసలరాజు పసేనదికి, దేవా వాహనాలు కట్టబడ్డాయి, ఇక తమరి ఇష్టము అన్నాడు. అప్పుడు కోసలరాజు భద్రమైన వాహనాన్ని ఎక్కి మహారాజ వైభవంతో నగరకం నుండి బయలుదేరి మామిడి తోటను చేరుకొన్నాడు. ఈ మేధాలుపంలో భగవానుడు ఉన్నాడు కదా. ఆ సమయం వాహనము పోగలిగినంత వరకు వాహనముపై పోయి, తర్వాత వాహనము నుండి దిగి కాలినడకనే ఆరామంలో ప్రవేశించాడు. ఆరామం అంటే ఈ తోట, మామిడి తోట. అక్కడ కోసలరాజు వసేనది వ్యాయామం కోసం నడుస్తూ చెట్లను చూశాడు. ఆ వనంలో వ్యాయామం కోసం నడుస్తూ చెట్లను చూశాడు. అవి సుందరంగా, ప్రేరణను ఇచ్చేటట్లుగా, నిశ్శబ్దంగా, సవ్వడి లేకుండా, మానవరహితంగా, ఏకాంతవాసానికి అనుకూలంగా ఉన్నాయి. అంటే ధ్యానం చేసుకునే వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి. వాటిని చూడగా రాజుకు భగవానుడు మదిలో మిదిలాడు. భగవానుడు ధ్యానం చేసుకునేవాడు కదా. ఈ చెట్లు ధ్యానం చేసుకునే వాళ్ళలాగా నిశ్శబ్దంగా వరుసగా ఉన్నాయి అని వాటిని చూసినప్పుడు భగవానుడు గుర్తుకు వచ్చాడు. అప్పుడు కోసలరాజు దీఘకారాయణుని పిలిచి, ఈ చెట్లను చూడగా, ఏకాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ చెట్లను చూడగా నాకు భగవానుడు మదిలో మెదిలాడు. సుందరంగా, ప్రేరణ కలిగించేటట్లుగా, నిశ్శబ్దంగా, సవ్వడి లేకుండా, మానవరహితంగా, ఏకాంతవాసానికి అనుకూలంగా ఉన్న ఈ చెట్లు అర్హంతుని, సమ్మా సంబుద్ధుని సేవించడానికి తగిన విధంగా ఉన్నాయి. సౌమ్యాకారాయణ, ఆ భగవానుడు అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ఆయనను అడిగిండు. ఎక్కడ ఉన్నాడు భగవానుడు ఇప్పుడు అని అడిగాడు. అడిగితే, మహారాజా, మేధాలుపం అనే శాక్యుల పట్టణం ఉన్నది. ఆ భగవానుడు అర్హతుడు అక్కడ ఉంటున్నాడు. మరి అది ఇక్కడి నుంచి ఎంత దూరము అని రాజు అడిగాడు. ఎక్కువ దూరం లేదు మహారాజా, 3 యోజనాలే, పొద్దుగూకక ముందే చేరుకోవచ్చు. అయితే కారాయణ, వాహనాలను సిద్ధం చేయు, మేము సమ్మా సంబుద్ధుని దర్శనానికి వెళతాము అన్నాడు. అలాగే దేవా అని దీఘకారాయణుడు కోసలరాజు పసేనదికి బదులు పలికి
భద్రమైన వాహనాలను కట్టించి రాజుకు సూచించాడు. అప్పుడు రాజు భద్రమైన వాహనాన్ని ఎక్కి శాక్యుల పట్టణం మేదాలుపానికి బయలుదేరాడు. పొదుగూకక ముందే అక్కడికి చేరుకున్నాడు. వాహనాలు పోదగినంత వరకు పోయి ఆ తర్వాత వాహనం నుండి దిగి కాలినడకన ఆరామంలో ప్రవేశించాడు. ఆ సమయంలో అనేక మంది భిక్షువులు ఆరు బయట వ్యాయామం కోసం నడుస్తూ ఉన్నారు. అప్పుడు కోసలరాజు పసేనది ఆ భిక్షువుల వద్దకు చేరుకొని, బంతే ఆ భగవానుడు అర్హతుడు సమ్మా సంబుద్ధుడు ఎక్కడ ఉంటున్నాడు? నేను ఆయనను చూడాలనుకుంటున్నాను అన్నాడు. మహారాజా, అదిగో ఆ తలుపులు మూసి ఉన్న విహారము అంటే గది. నిశ్శబ్దంగా అక్కడికి పోయి మెల్లగా వరండాలోనికి పోయి దగ్గి గొల్లేని కదిలించండి, భగవానుడు తలుపు తీస్తాడు. అప్పుడు కోసలరాజు పసేనది అక్కడే ఖడ్గాన్ని తలపాగాను సేనాపతికి ఇచ్చాడు. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కత్తులు కిరీటాలు అవసరం లేదు కదా అని అవి సేనాపతికి ఇచ్చాడు. అప్పుడు దీఘకారాయణుడు ఇలా అనుకున్నాడు, రాజు ఇప్పుడు రహస్య సమావేశానికి వెళ్తున్నాడు. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే నిలబడి ఉండాలి అని ఆయన సేనాపతి అనుకున్నాడు. అప్పుడు కోసలరాజు పసేనది నిశ్శబ్దంగా ఆ మూసి ఉన్న విహారాన్ని చేరుకొని మెల్లగా వరండాలోనికి పోయి దగ్గి గొల్లేన్ని కదిలించాడు. భగవానుడు ద్వారం తెరిచాడు. అప్పుడు కోసలరాజు పసేనది విహారంలో ప్రవేశించి అంటే గదిలోనికి పోయి భగవానుని పాదాలపై తల నుంచి భగవానుని పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. పాదాలను ఒత్తాడు. బంతే నేను కోసలరాజు పసేనదిని, బంతే నేను కోసలరాజు పసేనదిని అంటూ పేరు చెప్పుకున్నాడు. మహారాజా, ఈ శరీరం పట్ల నీవు ఇంతటి మహాగౌరవాన్ని స్నేహాన్ని చూపడానికి కారణమేమి? ఎందుకు ఈ శరీరం పట్ల ఇంత గౌరవాన్ని చూపిస్తున్నావు అంటే, బంతే నాకు భగవానుడు సమ్మా సంబుద్ధుడని, భగవానుని ధర్మము చక్కగా వ్యాఖ్యానించబడింది అని అంటే వివరించబడింది చెప్పబడింది అని, భగవానుని సంగము సరి అయిన మార్గంలో ఉంది అని, భగవానుని ధర్మం పట్ల నాకు నిశ్చయము ఏర్పడింది అంటే బుద్ధ ధమ్మ సంఘాల పట్ల నాకు సరి అయిన అవగాహన ఏర్పడింది. బంతే ఇక్కడ 10 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు, 30 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని పాటించే శ్రమణుని బ్రాహ్మణుని చూస్తాను. అతడు ఆ తర్వాత చక్కగా స్నానం చేసి చందనాదులు పూసుకొని తల వెంట్రుకలు గడ్డము చేయించుకొని 5 కామగుణాలకు సమర్పితుడై పరిచర్యలను పొందుతాడు. ఇక్కడ కొందరు శ్రమణులు బ్రాహ్మణులు బ్రహ్మచర్యవాసాన్ని ఎన్నేళ్ళు గడుపుతారు? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు లాస్ట్. ఆ తర్వాత వాళ్ళు శ్రమణత్వాన్ని వదిలిపెట్టి గృహస్థులై విశేష సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను చాలామందిని నేను చూసిన. ఇక్కడ బంతే జీవితకాలము ప్రాణం ఉన్నంత వరకు పరిపూర్ణము పరిశుద్ధము అయిన బ్రహ్మచర్యాన్ని పాటించే భిక్షువును చూస్తూ ఉన్నాను. ఈ సంఘంలో జీవితకాలము పవిత్ర జీవితాన్ని గడిపేటువంటి భిక్షువులను చూస్తూ ఉన్నా. బంతే ఈ సంఘానికి వేరుగా ఇటువంటి పరిపూర్ణ పరిశుద్ధ బ్రహ్మచర్యము నాకు బయట కనిపించటం లేదు. ఈ సంఘంలోనే ఇది కనిపిస్తున్నది కానీ బయట కనిపించటం లేదు. దీనిని బట్టి బంతే భగవానుడు సమ్మా సంబుద్ధుడని, ఆయన ధర్మం చక్కగా వ్యాఖ్యానించబడిందని, ఆయన సంఘం సరి అయిన మార్గంలో ఉందని నాకు భగవానుని ధర్మం పట్ల ఒక నిశ్చయము ఏర్పడింది. దీన్ని చూసి నాకు ఈ
సంఘం పట్ల ఒక నిశ్చయము ఏర్పడింది. ఇంకా బంతే రాజులు కూడా రాజులతో కలహిస్తారు, క్షత్రియులు క్షత్రియులతో కలహిస్తారు. కలహం అంటే తెలుసు కదా, వివాదం, కొట్లాట పెట్టుకోవడం. బ్రాహ్మణులు బ్రాహ్మణులతో కలహిస్తారు, వైశ్యులు వైశ్యులతో కలహిస్తారు, గృహపతులు గృహపతులతో కలహిస్తారు, తల్లి కొడుకుతో కలహిస్తుంది, కొడుకు తల్లితో కలహిస్తాడు, సోదరి సోదరునితో, మిత్రుడు మిత్రునితో కలహిస్తాడు. కానీ బంతే ఇక్కడ ఐకమత్యంతో సంతోషంతో కలహాలు లేకుండా పాలు నీరులా కలిసి ఉంటూ ఒకరినొకరు ప్రియమైన చూపులతో చూసుకుంటూ ఉన్నారు. సంఘంలో ఎట్లా వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు అనే విషయము చెప్తూ ఉన్నాడు. ఎన్నో విధాల కలహాలు ఉంటాయి లోకంలో, ఆ వివరం అంతా చెప్పుకున్నాం కదా. బ్రాహ్మణులతో ఒక ఇంటిలో కూడా కలహాలు, అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అనే విధాల లోకంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము అంటే బుద్ధుడి యొక్క సంఘంలో అందరూ ఐకమత్యంతో సంతోషంతో కలహాలు లేకుండా పాలు నీరు కలిసిపోయినట్టుగా కలిసిపోయి ఒకరినొకరు ప్రియమైన చూపులతో చూసుకుంటారు. అంటే ద్వేషం లేకుండా ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. బంతే దీనికి బయట ఇటువంటి సమగ్రమైన పరిషత్తు కనిపించదు, బయట ఇంత ఐకమత్యంతో ఉండేటువంటి పరిషత్తు కనపడదు. దీనిని బట్టి బంతే భగవానుడు సమ్మా సంబుద్ధుడని ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆయన ధర్మం చక్కగా వ్యాఖ్యానించబడింది అని, సంఘము సరైన మార్గంలో ఉంది అని నాకు భగవానుని ధర్మం పట్ల నిశ్చయం ఏర్పడింది. అంటే మొదట ఏం చూసిండు ఆయన, దీర్ఘకాలము బ్రహ్మచర్యవాసం గడపటం అనేది ఒక లక్షణం. రెండవది ఐకమత్యం చూసిండు సంఘంలో. ఇంకా నేను బంతే ఆరామం నుండి ఆరామానికి, ఉద్యానము నుండి ఉద్యానానికి తిరుగుతూ ఉంటాను. అక్కడ కృషించి ఎండి పచ్చబడి నరాలు తేలిన కొందరు శ్రమణులను కానీ బ్రాహ్మణులను కానీ చూస్తాను. ప్రజలు మళ్ళీ వారిని చూడాలని అనుకోరు. బంతే అప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, ఈ ఆయుష్మంతులు ఇష్టం లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు, లేదా వారు రహస్యంగా ఏదైనా పాపకర్మను చేసి ఉండవచ్చు. అందుకే ఈ ఆయుష్మంతులు ప్రజలు మళ్ళీ వారిని చూడాలనుకోని విధంగా కృషించి ఎండి పచ్చబడి నరాలు తేలిన వారు అయినారు. ఈయన ఇతర శ్రమణ బ్రాహ్మణులను చూసి ఆ రకమైన అభిప్రాయానికి వచ్చిండు. వీళ్ళు ఇష్టం లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తుండొచ్చు, లేకపోతే ఏదైనా రహస్యంగా పాపకర్మ చేసి ఉండవచ్చు, అందువల్లనే వీళ్ళు ఇట్లా కృషించిండ్రు అని ఈయన మనసులో అనుకున్నాడు. అప్పుడు ప్రజలు వాళ్ళను అడిగితే వారు మహారాజా పాండురోగం వలన అంటారు. పాండురోగం వలన అంటే ఎనీమియా, రక్తము తక్కువగా ఉండటం వలన ఇట్లా పచ్చబడిపోయినాము అని వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ బంతే భిక్షువులు చిరునవ్వుతో ప్రసన్నంగా సంతోషంగా ఉంటారు. వారి ఇంద్రియాలు స్వచ్ఛంగా నిశ్చలంగా దోషరహితంగా ఉంటాయి. వారు ఇతరులు ఇచ్చిన దానితో తృప్తిపడి లేడి వంటి మనస్సుతో ఉంటారు. దాని గురించి బంతే నాకు ఇలా అనిపిస్తుంది, ఈ ఆయుష్మంతులు భగవానుని శాసనంలో నిశ్చయంగా ఉన్నతమైన స్థితులను పొంది ఉంటారు, ధ్యానంలో ఉన్నతమైన స్థితులను పొంది ఉంటారు. అందువల్లనే వీళ్ళు ఇంత స్వచ్ఛంగా నిశ్చలంగా దోషం లేకుండా ఉన్నారు. ఇతరులు ఇచ్చిన దాంతో తృప్తిపడి లేడి వంటి మనసుతో ఉంటారు అని అనిపించింది. దీనివల్ల కూడా నాకు బుద్ధధమ్మ సంఘాల పట్ల నిశ్చయము కలిగింది అన్నాడు. ఇంకా నేను క్షత్రియుడను, రాజ్యాభిషేకం పొందినవాడను, తల మీద అభిషేకము పొందినవాడను, చంపదగిన వారిని చంపడానికి, జరిమానా విధించదగిన వారికి జరిమానా విధించడానికి, బహిష్కరింపదగిన వారిని రాజ్యం నుండి వెడలగొట్టడానికి
తగినవాడను. అయినా నేను న్యాయ విచారణ చేస్తున్నప్పుడు మధ్యలో అడ్డు తగులుతారు. రాజే న్యాయమూర్తి. పూర్వకాలంలో ఏదన్నా పెద్ద నేరాలు ఉంటే రాజే విచారించి శిక్ష విధించుతాడు ఫైనల్గా. అటువంటి సమయంలో న్యాయ విచారణ చేస్తున్నప్పుడు నాకు అడ్డు తగులుతారు. నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పినా మధ్య మధ్యలో అడ్డు తగులుతూనే ఉంటారు. చివరిదాకా ఆగండి. ఇదంతా క్రమశిక్షణ లేని ప్రజలన్నమాట. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు గురువు పట్ల సరి అయిన భావాన్ని కలిగి ఉంటారు. అల్లరి చిల్లరి వ్యవహారం ఉంటే తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీటి వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఏం నేర్చుకోవాలా, ఎట్లా ఉండాలా, ఎట్లా ప్రవర్తించాలా, మనం ఎక్కడ ఉన్నాము, ఇట్లాంటి విషయాల్ని మనం నేర్చుకోవాలి. ఎక్కడే కానీ ఒక విహారంకు పోయినాము అని అంటే, ఒక బంతే దగ్గరికి పోయినాము, గురువు దగ్గరికి పోయినాము అంటే మనం ఏ విధంగా ఉండాలా అదే విధంగా ఉండాలి. కానీ బంతే భగవానుడు అనేక వందల మంది ఉన్న సభలో ధర్మోపదేశం చేస్తున్నప్పుడు శిష్యులు తుమ్మిన దగ్గిన శబ్దం కూడా ఉండదు. పూర్వం బంతే అనేక వందల మంది ఉన్న సభలో భగవానుడు ధమ్మాన్ని ఉపదేశిస్తున్నప్పుడు భగవానుని శిష్యుడు ఒకడు దగ్గినాడు. ఒకడు దగ్గితే వెంటనే ఒకానొక సబ్రహ్మచారి అంటే పక్కనున్న భిక్షువు మోకాలితో అతన్ని దాకి, ఆయుష్మంతుడు శబ్దం చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి, భగవానుడు ధమ్మాన్ని ఉపదేశిస్తున్నాడు అన్నాడు. అప్పుడు బంతే నాకు ఇలా అనిపించింది, ఆహా ఆశ్చర్యం, అయ్యా అద్భుతం, దండం లేకుండా శస్త్రం లేకుండా సభ ఇంత వినయంగా ఉన్నది. ఎవరూ భయపెట్టేవారు లేరు. పోలీసులు ఎవరైనా ఉన్నారా కంట్రోల్ చేయడానికి? వాలంటీర్లు ఉన్నారా? ఎవరూ లేరు. వాళ్ళంతటా వాళ్ళే వినయంగా క్రమశిక్షణగా ఉన్నారు సభలో. బంతే ఈ సంఘానికి బయట నేను ఇటువంటి వినయంతో ఉన్న సభను చూడలేదు. దీన్ని బట్టి కూడా నాకు బుద్ధ ధమ్మ సంఘాల పట్ల నిశ్చయము కలిగింది. ఏమని నిశ్చయం కలిగింది అంటే భగవానుడు అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు అని, ఆయన ధర్మం చక్కగా వివరించబడింది అని, ఆయన సంఘం సరి అయిన మార్గంలో ఉంది అని ఒక నిశ్చయము కలిగింది. ఇక్కడికి ఈరోజు